తెలంగాణ ప్రభుత్వం భాష సాంస్కృతిక శాఖ మరియు శ్రీ మల్లికార్జున ఒగ్గు కళా సేవా సమితి నాందార్పూర్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రజా కళల పరిరక్షణలో భాగంగా ఒగ్గుడోలు శిక్షణ శిబిరం బుధవారం నాడు వికారాబాద్ జిల్లా యాలల మండలం ఎనకపల్లి గ్రామం సమీపాన గల మల్లికార్జున స్వామి దేవాలయ ఆవరణలో ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వం ఈ శిక్షణ శిబిరం 21 రోజుల పాటు నిర్వీర్యంగా రోజుకు 10 గంటల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ప్రధాన శిక్షకులుగా ఒగ్గు బీరు, శిక్షకులుగా శివకుమార్, రాఘవేందర్, ఒగ్గు మల్లేష్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఒగ్గు బీర్ల కళాకారుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు పూజారి మల్లప్ప, యాలాల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, యాలల వైఎస్ ఎంపీపీ రమేష్, గ్రామ మాజీ ఉప సర్పంచ్ వెంకటరెడ్డి, శేఖర్ రెడ్డి, పూజార్ కిష్టప్ప, పూజారి మల్లప్ప, గ్రామ పెద్దలు తలారి శ్రీనివాస్ మరియు ఒగ్గు కళాకారులు తదితరులు పాల్గొన్నారు. ఇంకొక 10 మంది సాయంత్రం వరకు యాడ్ అవుతారు. ఇంకా 10 పైన యాలాల మండల కుర్మ సంఘం అధ్యక్షుడు గోరపల్లి సతీష్ అన్న గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. అందరికి వచ్చినటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. బహుశా నేను ఎవరికి తెలియకపోవచ్చు, నేను యాలాల మండలి ప్రారంభోత్సవంకి మీరందరూ విచ్చేసారు. ఈ విషయం మీకు తెలిసింది. దీనికి వచ్చేసి 21 రోజుల పాటు శిక్షణ, రోజుకు 10 గంటల పాటు, పొద్దుగాల 6 గంటల నుంచి సాయంత్రం 6 కానీ, చలి లేకపోతే 8, 9. మేము నేర్చుకున్నప్పుడు వరంగల్ రాత్రి 12 గంటల వరకు నేర్పింది మాకు సుఖసత అవుతాక. ఇప్పుడు చలి కొంచెం వెదర్ ప్రాబ్లం ఉంది కాబట్టి కొంచెం తొందరగా కూడా కంప్లీట్ చేయొచ్చు. చిన్నపిల్లలు ఉన్నారు ఎక్కువ శాతం. వచ్చేసి రోజుకు 10 గంటల పాటు. దీంట్లో మొత్తం వచ్చేసి 32 రకాల అడుగులు, దరువులు, విన్యాసాలు మొత్తం కలిసి 32 రకాలు అడుగులు, స్టెప్పులు, దరువులు ఎట్లా కొట్టాలి, ఒక్కొక్క బీట్కి ఒక్కొక్క దరువు, విన్యాసాలు ఒకరిపైన ఒకరు 3 అంతస్తులు ఎక్కుతాం. వీళ్ళు ఈరోజు కొత్తగా మీరు 21 రోజు చూడాలి. ఈరోజు డ్రెస్ కోడ్ ఎట్లున్నారు, వీళ్ళు ఎట్లున్నారు, వీళ్ళ ఏంటంటే మీకు ఆ రోజు మేమేందో చూపిస్తాం అన్నట్టు. వీళ్ళు సమైక్య రాష్ట్రంలో మన తెలంగాణ కళలు చాలా వరకు మరుగున పడ్డాయి. కానీ ఎప్పుడైతే మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందో ఒక్కసారి ఒక పెద్ద అలలాగా ఒక సాంస్కృతిక ఉద్యమం కూడా దాంతోపాటు మన రాష్ట్రంలో వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. దాంట్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఈ ఒగ్గు కళకు ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చివరిగా చిన్నారులకు అందరికీ కూడా ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను. మీరు అందరు కూడా గొప్ప అదృష్టవంతులు. చుక్క సత్తయ్య లాంటి గొప్ప కళాకారుడి శిష్యుడు మీకు ఈరోజు విద్యాదానం చేస్తున్నాడంటే మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చాలా మంది మన రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఈ కళకు. ముఖ్యంగా దైవత్వంతో కూడిన ఈ కళను మీరు నేర్చుకోవడం మా అందరికీ కూడా ఎంతో సంతోషదాయకమైంది. ఈ గడ్డ మీరు చేసుకున్న పుణ్యమే అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.